మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన బండి భగీరథ్ కేసులో అనేక విషయాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. ఆయనపై వచ్చిన ఆరోపణలను ఒప్పుకున్నందునే అరెస్ట్ చేయించి జైలుకు తరలించారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైన భగీరథ్ చేసిన తప్పుకు తండ్రిని శిక్షించాలన్న డిమాండ్ ఏంటి? బీజేపీ అధిష్టానం బండిని తప్పించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ఏంటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పార్టీ పరంగా ప్రక్షాళనకు రంగం సిద్ధమైందని, త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బండి సంజయ్ ను తప్పిస్తారని ఇప్పుడు పెద్ద ప్రచారం ఊపందుకుంది. నిజానికి బాధితురాలైన అమ్మాయి ఘటన జరిగినప్పుడు మైనర్ అయ్యుండొచ్చు. కానీ భగీరథ్ మేజర్ అనేందుకు సందేహించాల్సిన పని లేదు. అతను స్వతంత్రంగా ఆలోచించి మంచి చెడు విచక్షణా జ్ఞానం పెంచుకోవాల్సిన వయసులో ఉన్నాడు. కేంద్ర మంత్రిగా సంజయ్ ఫుల్ బిజీగా ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తులు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అందుకే సంజయ్ కూడా కుమారుడు భగీరథ్ కదలికలపై ఎక్కువ నిఘా పెట్టలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు భగీరథ్ పై కేసు వచ్చిన వెంటనే ఆయన సంగతి ఎలా ఉన్నా సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేయటం, ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయని ప్రచారం జరగటం సబబు కాదని అనుకోవాల్సి ఉంటుంది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కోవటం బీజేపీకి కూడా కాస్త ఇబ్బందికరమే అన్నది నిజమే. భగీరథ్ ఎంత తప్పు చేశారు, ఎవరిది ఎంత తప్పు అన్నది సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ ను విశ్లేషించుకుంటేనే అర్థమవుతుంది. భగీరథ్ ను పోలీసులకు సరెండర్ చేశామని సంజయ్ ప్రకటిస్తే, కాదు అరెస్ట్ చేశామని కమిషనర్ చెబుతున్నారు. అదేమీ పెద్ద వివాదం కాకపోవచ్చు. భగీరథ్ తీరుపై సమాజంలో బాగా వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. కేసు నమోదైన వెంటనే అతను పోలీసులకు లొంగిపోతే హుందాగా ఉండేది. అతని తండ్రికి కూడా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు సంజయ్ ఇరకాటంలో పడిపోవడానికి, పూర్తిగా డిఫెన్స్ ఆడాల్సి రావటానికి భగీరథ్ వైఖరే కారణం. కాకపోతే ఆయన చేసిన తప్పుకు సంజయ్ కు శిక్ష విధించాలనటం మాత్రం పూర్తిగా నిర్హేతుకమే అవుతుంది. సంజయ్ కుమారుడి వ్యవహారంపై గవర్నర్ కూడా కేంద్రానికి నివేదిక పంపారని ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కథను అయితే వండి వార్చేశారు. భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ ఈ నెల 13న కరీంనగర్ లోని అతడి మేనమామకు నోటీసులు అందజేశారు. అయితే ఆ రోజున విచారణకు హాజరు కాని భగీరథ్ తనకు 2 రోజుల సమయం ఇస్తే పూర్తి ఆధారాలతో మే 15న హాజరవుతానంటూ పోలీసులకు ఒక మెయిల్ పంపించాడు. అయితే దీనిని పరిగణలోకి తీసుకుని పోలీసులు నిందితుడికి మరో నోటీసు జారీ చేశారు. ఇక సాగదీసి లాభం లేదనుకుని భగీరథ్ సరెండర్ అయి ఉండొచ్చు. అతను అజ్ఞాతంలో ఉన్నాడని, విదేశాలకు పారిపోయాడని కూడా కొందరు ప్రచారం చేశారు. తీరా చూస్తే హైదరాబాద్ లోనే చిక్కాడు. ఇంత జరుగుతున్నా సంజయ్ పై ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎందుకో మరి.